ఊరు తెలియదు, భాష రాదు, చేతుల్లో డబ్బులు లేవు. జస్ట్ ఒక రాత్రి రైలు ప్రయాణం చేస్తే ఇంటికెళ్లేంత దూరంలో ఉన్న ఒక వ్యక్తి ఏకంగా 22 ఏళ్ల పాటు కుటుంబానికి దూరమయ్యాడు. ఎట్టకేలకు అతన్ని అధికారులు గుర్తించారు, కూతురు చెంతకు చేర్చారు. మనసును కదిలించే అప్పారావు అలియాస్ చుక్క రియల్ లైఫ్ స్టోరీ ఇది. ఏడాది కాదు, రెండేళ్లు కాదు, ఏకంగా 22 ఏళ్ల పాటు కుటుంబానికి దూరం. 2 దశాబ్దాల పాటు వెట్టి చాకిరిలో కూరుకుపోయాడు. కొండగొర్రి చుక్క అలియాస్ అప్పారావు దీనగాథ ఇది. పార్వతీపురం ప్రాంతానికి చెందిన అప్పారావు అందరిలానే బతుకు తెరువు కోసం రైలెక్కాడు. సొంత ఊరు వదిలి పనుల కోసం పాండిచ్చేరి వెళ్లాలనేది ఆలోచన. అనుకున్నట్టుగానే చెన్నై వరకు వెళ్లాడు. అక్కడి నుంచి మరో రైలు ఎక్కాడు. మధ్యలో ఓ స్టేషన్లో టీ తాగుదామని ఆగాడు. ఆ ఒక్క పని అతడి జీవితాన్ని మార్చేసింది. 22 ఏళ్ల పాటు కుటుంబానికి దూరం చేసింది. ఓవైపు టీ తాగుతుండగా మరోవైపు రైలు వెళ్లిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవరినైనా ఏదైనా అడుగుదామంటే భాష రాదు. బిక్కుబిక్కుమంటూ స్టేషన్లోనే అటూ ఇటూ తిరుగుతున్న అప్పారావును అన్నాదురై అనే వ్యక్తి గమనించాడు. పని కల్పిస్తానంటూ నమ్మించాడు. నేరుగా తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పారావును కట్టు బానిసగా మార్చేశాడు. కనీసం ఏ ఊరిలో ఉన్నాడో కూడా తెలియని స్థితిలో పడిపోయాడు అప్పారావు. రోజు గొర్రెల్ని మేపడం, 2 పూటలు తినడం, ఇదే పని. ఈ 22 ఏళ్లలో అప్పారావుకి చిల్లి గవ్వివ్వలేదు అన్నాదురై. కనీసం తన ఇల్లు దాటి బయటకు కూడా పంపించలేదు. అతడి కుటుంబీకుల్ని సంప్రదించే ప్రయత్నం చేయలేదు. జీతం లేకుండా అన్నం పెట్టి వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. వెట్టి చాకిరీ చేస్తున్న వాళ్లను గుర్తించేందుకు తమిళనాడు కార్మిక శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఆ క్రమంలో గొర్రెలు కాస్తున్న అప్పారావును అధికారులు గుర్తించారు. అప్పటికే మాటలు కూడా మర్చిపోయాడు అప్పారావు. అతి కష్టం మీద తన ఊరు పేరు చెప్పాడు. అతడు మాట్లాడుతున్నది తెలుగు అని గ్రహించిన అధికారులు ఓ తెలుగు తెలిసిన వ్యక్తి ద్వారా మరింత సమాచారం రాబట్టారు. వెంటనే ఆ వివరాల్ని మన్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ కు తెలిపారు. అప్పారావు ఇచ్చిన వివరాల ఆధారంగా అతడి కుటుంబ సభ్యుల్ని గుర్తించారు కలెక్టర్ శ్యాంప్రసాద్. అప్పారావు కూతురు, అల్లుణ్ణి తమిళనాడుకు పంపించారు. 22 ఏళ్ల తర్వాత తండ్రిని చూసిన ఆ కూతురు ఆనందంతో ఏడ్చేసింది. అప్పారావు అయితే కూతుర్ని గుర్తుపట్టలేకపోయాడు. ఎట్టకేలకు పార్వతీపురం మండలం ములక్కాయ వలసకు అప్పారావును తీసుకొచ్చారు. వారి కూతురు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోకిశిలా పంచాయతీ దగ్గర ఉంటారు వాళ్ళు. సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది. వారి అల్లుడు కూడా ఉన్నారు. అండ్ వారు రీయూనైట్ అవ్వడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. 60 ఏళ్ల అప్పారావు జీవితంలో 22 ఏళ్లు వెట్టి చాకిరిలోనే గడిచిపోయాయి. ఈ గ్యాప్ లో తన భార్యను కూడా కోల్పోయాడు. భర్త కోసం ఎదురు చూసి ఆమె మరణించింది. అప్పారావు పరిస్థితి చూసి చలించిపోయారు తమిళనాడు కార్మిక శాఖ అధికారులు. అతడికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇన్నాళ్లు అతడితో వెట్టి చాకిరీ చేయించిన అన్నాదురైను అరెస్టు చేశారు. ఇటు మన్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ కూడా అప్పారావు పరిస్థితి చూసి సాయానికి ముందుకొచ్చారు. మేకల యూనిట్, ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.